హలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. శివరాత్రి అయితే అయిపోయిందండి. ఈరోజు సాటర్డే అనమాట. టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. 5:30కి లేచాను. కానీ నేనైతే ఈరోజు పూజ ఏమి చేసుకోనండి. ఈరోజు మా వారే లేచి పూజ అని చేసుకోవాలన్నమాట. ఇంకా అతనైతే ఈరోజు రేపు 2 డేస్ హాలిడేస్ అనమాట. మంచిగా పడుకుంటానన్నారు. పిల్లలు కూడా 2 వరకు ఉన్నారు. నేను కూడా నైట్ పిల్లలతో సహా నేను కూడా 2 వరకు మెలకువగానే ఉన్నామన్నమాట. కొంచెం లేట్ అవుతుంది అతను లేచేటప్పటికి. ఎప్పుడు మరి అంత లేట్‌గా పడుకోరు కదా! ఎలాగా హాలిడే కాబట్టి ఇంకా లేట్‌గానే లెగుస్తారు. పిల్లలు కూడా పడుకున్నారు ఫుల్‌గాను. నేనైతే లేచాను ఇప్పుడేని 5:30 అయింది. ఇంకా లేచి మన పనులు మనకుంటాయి కదండీ ఆడవాళ్ళమి. ఇంకా పడుకుందాం అన్నా సరే స్కూల్ లేకపోయినా సరే ఇంకా డైలీ 5కి, 5:30కి అలవాటయిపోవటం ఇంక మెలకువైతే వచ్చేస్తుందనమాట. ఇప్పుడైతే నేను వాటర్ పెట్టుకున్నానండి. కొంచెం వేడి నీళ్ళలో తేనేసుకొని తాగమంటున్నారు. ఇన్ని రోజులు ట్యాబ్లెట్స్ వాడడం, తేనె వాటర్ అయితే తాగడం అవ్వలేదండి. నేను కొన్ని రోజులైతే తాగాను. కాకపోతే డాక్టర్ గారు మందులు ఇవ్వడం నాకు కొంచెం హెల్త్ బాగోపోవడం, ఇదిగోండి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇదిగోండి తేనె వాటర్ అయితే తాగుతున్నాను. బ్రష్ చేసి వచ్చేసాను. కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఓకే. ఒక స్పూన్ తేనె వేసుకుంటే సరిపోతుందండి. స్పూన్ ఫుల్గా రావట్లేదు కాబట్టి నేను హాఫ్ స్పూన్స్ 2 సార్లు వేసాను అనమాట. అలాగే ఒక చెక్క నిమ్మకాయ 2-3 డ్రాప్స్ వేయాలండి. అవండి ఇట్లా కొంచెం వేసుకున్నాక కలుపుకొని తాగేయటమే. కొంచెం ఏదో అందరూ చెప్తున్నారు కాబట్టి మన వంతు ప్రయత్నం మనమే చేయాలి కదా. అందుకు కొంచెం ట్రై చేస్తున్నాను. కొంచెం పొట్ట తగ్గుతుంది, ఒళ్ళు తగ్గుతుంది అని ఏదో చిన్న ఆశ అనమాట. ఒకేసారి గుడుగుడా తాగేయకూడదంటండి, కొంచెం కొంచెం తాగాలంట. ఈరోజైతే చాలా అంటే చాలా పనులు ఉన్నాయండి. సాటర్డే, రేపు సండే, 2 రోజులు పిల్లలు వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటారు. ఇంకా పండగే పండగ మనకైతే ఆడవాళ్ళకి. ఖాళీయే ఉండదు, కొంచెం కూడా రెస్ట్ ఉండదు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేసి ఈవినింగ్ వరకు మ్యాక్సిమం ట్రై చేస్తాను తీయడానికి. ట్రై చేయడం కాదు, తీస్తానమాట. చూస్తూ ఉండండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయడం, మిస్ చేయడం చేయకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైతే ఇంతవరకు లైక్ చేయలేదో, షేర్ చేయలేదో వెంటనే షేర్ చేయండి. ఇంతవరకు అయితే ఇదన్నమాట. చూస్తుండండి. మా వారు లేచారండి. అతనైతే అప్పుడప్పుడు కొంచెం ఇది మెంతిపొడి అండి. మీకు తెలిసిందే కదా, ఇంతకుముందు చూపించాను. మెంతిపొడి నేను చేసి పెట్టుకుంటానమాట. అతను అప్పుడప్పుడు అడుగుతుంటారు ఇమ్మని. అతనికైతే మెంతిపొడి ఇచ్చేస్తాను అండి. అయితే పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే 2 డేస్ నుంచి బాగా డే అండ్ నైట్ టిఫిన్లు అయిపోతున్నాయి అన్నమాట. ఈరోజు అయితే కొంచెం మజ్జిగన్నం తిందామని వేడి అన్నం రైస్ పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం అంబలు అయితే మా వారికి అయితే అంబలు పెడుతున్నాను. బాగా వేడి చేసింది అందుకనేసి. ఇప్పుడు అంత మజ్జిగన్నం తింటే అంత మంచిదన్నమాట. ఇప్పుడు టిఫిన్లు అయితే తినకూడదు. నైట్ టైం అయితే తప్పదు కాబట్టి ఇంకా ఈరోజు మా వాళ్ళు ఒక ఆర్డర్ వేశారనమాట, ఒక రెసిపీ చేయమని. అది చేశాక మీకు చేసే ముందు చెప్తాను. గ్లాస్ రైసే కాబట్టి తొందరగా అయిపోద్ది. ఇదిగోండి, మేమైతే అంబలు అంటాము, ఇక్కడైతే జావ అంటారనమాట. నాకు 2 అలవాటే, ఎప్పుడు ఏమంటా నాకే తెలియదు. ఏంటి మీ ఒక్కరి కోసమే చేస్తున్నాను.
సరిపోతుంది. నేను కొంచెం తాగుతాను బలం కాబట్టి. ఇందులో అయితే పెరుగు నిమ్మకాయ వేసి కలుపుతారండి, బాగుంటుంది. వాటర్ వేసి రెడీ అయిపోయిందనమాట. దీంట్లో ఇప్పుడైతే మనం మజ్జిగ ప్లస్ నిమ్మకాయ వేసుకొని తాగటమని చల్లారిపోయాక. చాలా అంటే చాలా బలం అండి, అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. కాకపోతే ఇప్పుడు వేసవికాలంలో ఇది తాగితే చాలా మంచిదన్నమాట అండి. అని చక్కగా కలిపారనమాట పెరిగేసి. అతనే బాగా కలుపుతారు. హాయ్ ఇదండి. దాంతో స్టఫ్ వచ్చి పకోడీ, ఆనియన్ పకోడీ. తింటూ తాగుతూ ఉంటే బా మేమిద్దరం అయితే చేసుకొని తాగుతున్నాం. పిల్లలకైతే రైస్ వేడి మజ్జిగన్నం పెడదామని. వాళ్ళకి మజ్జిగ తీసారు. దీనికి మించింది ఇంకేముందండి బ్రేక్ఫాస్ట్. టిఫిన్లో చట్నీ దాని కింద మీద పెడతాము. లిక్విడ్ కింద అయిపోతుంది, టిఫిన్ కింద అయిపోతుంది. హెవీ ఫుడ్ అవ్వదు, ప్లస్ హెల్తీ ఫుడ్. ఇప్పుడైతే పులిహోర చేస్తున్నానండి, అదే చేయమన్నారు పిల్లలైతే. చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండు మగ్గ అయితే ఇక్కడ ఉడుకుతుందన్నమాట. స్లోగా పెట్టాను. ఇక్కడైతే కొత్తిమీర కరివేపాకు అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట, పచ్చిమిర్చి. పులిహోరకి రైస్ అయితే వండేసాను. టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుంది. ఇగోండి ఇప్పుడు లేచి మజ్జిగన్నాలు తిని మళ్ళీ పడుకున్నారు. మా వాడైతే ఇగోండి చదువుతున్నాడు అనమాట. వీడు ఆమె వేరే టైం చెప్పింది, ఈయన వేరే టైం చెప్పాడు చదువుకోవడానికి. ఇద్దరిని ఒకేసారి చదవమన్నాను అనుకోండి, ఇంకా పెన్ను పెన్సిల్ అనుకొని ఇద్దరు కొట్టుకుంటారనమాట. అందుకే ఇంకా తనకో టైం చెప్పాను, వీడికో టైం చెప్పాను. వీడైతే చక్కగా చదువుతాడు పర్లేదు, ఇంట్రెస్ట్గా. కొంచెం పక్కన పెట్టాను. ఇవ్వండి చాకు. ఈ డ్రాగన్ ఇప్పుడైతే జావ తాగాం కదా 9కి 8కో. ఇప్పుడైతే కొంచెం డ్రాగన్ ఫ్రూట్ తింటాము, ఆకలి వేస్తుంది. అతను నేను కొంచెం డైట్ కొంచెం అప్పుడప్పుడు ప్లాన్ చేస్తుంటాం అనమాట ఇంటి దగ్గర ఉండేటప్పుడు. చెట్టు వేస్తే ఎలాగేస్తారు? ఇది ఇలాగేస్తారా లేకపోతే ఇలాగేస్తారా? పాతియాలా? ఎక్కడ? దీనికి నిజంగా ఇది వస్తుందంట చెట్టు. అక్కడ ఉంది చూడండి. చిన్న పండిది ఏం లేదు, అనవసరం. మరి సైజ్ చూసుకొని తీసుకోవాల్సింది కదా మీరు. కొంచెం అక్కడ ఉంచండి, సరిపోదు. అది ఫిల్ అయిపోయింది. చూడు సరిపోతుంది. పెట్టాను బయట పడేసారా తీసి? ఫ్రూట్ కోల్స్ ఇచ్చారనమాట తినమని. చూడాలి. చాలా బాగుంది. ఏం పెట్టారు? కంపు అన్నీ తింటారు మంచిగా తినకన్నా. వాడికి పెట్టండి. ఇందా బాగుందబ్బా టేస్టీగా. పండు తల్లి ఫ్రూట్ తింటావా లేరా? ఇది కావాలి. బాగుందా? నా కివి ఎలాగుంటుందో దానికన్నా బాగుంది. కివి అని తిన్నా, ఒకసారి టేస్ట్ చూడు. ఒరే చాలా బాగుందిరా. పిల్లలు పనికొచ్చినవి ఏవి తినరు. కీర్తి నువ్వు ఒక పీస్ తిను. కీర్తి టేస్ట్ చూడు. నీకు జ్యూస్ చేసి పట్టాలి, అలా కాదు.
నువ్వు తాగు, నేను పడతాను. ఇప్పుడైతే నేను తొక్క మినపప్పు వేపుతున్నానండి. మా ఓడేమో ఒకటే సున్నుండలు చేయమ్మా అంటున్నాడు. తొక్క మినపప్పు ఇంట్లో అయితే ఉంది, అది ఎప్పుడో కొని తెచ్చాను పోపులు కనేసి. పోపుల్లో నేను అప్పుడప్పుడు కలిపి పెట్టుకుంటాను అనమాట. కొంచెం నెయ్యి ఉంది, వాడు మట్టుగా కొంచెం కలిపేద్దామని ముందు కొంచెం చేశానండి, వేపాను, పౌడర్ చేశాను, కానీ కొంచెం నెయ్యి ఎక్కువే ఉంది, మళ్ళీ కొంచెం వేపుతున్నాను అనమాట. వేపుకున్న పప్పు అయితే ఇలాగా ఫ్యాన్ గాలిలో కొంచెం చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఆ మినపప్పు అయితే ఇలా పౌడర్ చేసుకున్నాను. అలాగే కొంచెం బెల్లం అనేది కలుపుకున్నాను అనమాట. కలుపుకున్నాక ఇది నెయ్యి వేసి వంట చుట్టుకోవడం, అంతే, సున్నుండ అయిపోయింది. పులిహోర అయితే అయిపోయిందండి. మేమైతే అలాగే ప్లెయిన్గా చేసుకుంటాం అనమాట, కారప్పొడి వేసుకొని. ఎందుకంటే పిల్లలు పచ్చిమిర్చి అని పలుకులని అన్నీ సపరేట్ చేసేస్తారనమాట. అవన్నీ నేనైతే పచ్చిమిర్చి తప్పించి ఎండుమిర్చి పలుకులు అన్నీ మిక్సీ కొట్టి చేయిస్తాను అనమాట. అవి కడుపులోకి వాటితో పులిహోరతో పాటు వెళ్తుందని. ఇదిగోండి మా అమ్మాయి కూడా ఇక్కడ తినేస్తుంది. ఇదిగోండి ఈ పౌడర్ నెయ్యి వేస్తే ఈ కలర్లోకి వస్తుంది అనమాట. ఇదిగోండి సున్నుండలు రెడీ. ఈ సున్నుండల ప్రాసెస్ ఎంతమంది చేస్తున్నామో చూడండి. అండి మా వారైతే అది కొంచెం గాజు సీసాకి ఎత్తి ఉంచుతున్నారనమాట, ఎత్తిపెట్టి. ఎందుకంటే నెయ్యి సరిపోలేదు, నేను ఎక్కువ ఆత్రంకి ఎక్కువ వేపేసాను అనమాట మినపప్పు. నేనైతే ఇక్కడ సున్నుండలు చూడుతున్నాను. ఇదండి బాగుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనం ఒకటే లడ్డు కొనుక్కుంటే అది బయట 20 రూపీస్. అది ప్యూర్ నెయ్యితో చేస్తున్నారో లేదో కూడా డౌట్ అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. నేను మొత్తం చేశాక వీడియో అనేది తీస్తాను చూడండి. మొత్తం సున్నుండలన్నీ కట్టేశాక ఇవ్వండి ఇలా కట్టుకుంటున్నాను. ఈ పొడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకొని ఉండలు చుట్టేసుకోవచ్చండి. చక్కగా నెయ్యి వేసుకొని బెల్లం గట్ట కలిపేసి పెట్టేసుకోవచ్చండి. కొంచెం ఆగండి, మా పక్కింటి వాళ్ళకి ఒక 4 ఇచ్చాను అనమాట. వాళ్ళు ఏం చేస్తే మాకు ఇస్తారనమాట. అలాగే నేను ఎన్ని అయ్యాయండి, 20 ఉండలు అయ్యాయండి. వాళ్ళకి 4 ఇచ్చాను, 16 అనమాట, 20 అయ్యాయి. మా అబ్బాయి అయితే ఒకటి తిన్నాడంట, రెడీగా ఉన్నాడు తినడానికి. అయితే పులిహోర చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అసలు ట్రై చేసి చూడండి మీరు. ఒక 1/2 కేజీ మినపగుళ్ళకి ఒక అర్ధపావు నెయ్యి సరిపోతుంది అన్నమాట. అయిపోయిందండి, హాయిగా ఉంది. పనులన్నీ అయిపోయి లంచ్ అయిపోయాక స్వీట్ తినకపోతే ఎలాగా, అందుకు తింటున్నా. బాగున్నా, పర్లేదు తినండి. పెట్టుకో. ఓకే అండి, ఈవినింగ్ అయితే మళ్ళీ షూట్ చేస్తాను వీడియో అనేది. మీరైతే కంటిన్యూ చూడండి. ఎవరు అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూడండి. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్గా తినేసి అయితే పడుకుంటుపోయామండి. హాయిగా మంచిగా నిద్ర పట్టింది. పడుకోవడం అంటే ఒక 1/2 అవర్ పడుకున్నాము. మొత్తం రీల్స్ అయితే చూసుకున్నాము. రీల్స్ యూట్యూబ్ ఒకటి కాదు, ఇంకా పిల్లలు నేను అతను అందరం పడుకునే ఒక రూమ్లో చక్కగా చూసుకున్నాం. పిల్లలు అయితే బయటికి వెళ్ళిపోయారు ఆటకి. ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. నేనైతే పడుకున్నాను. ఇప్పుడైతే టీ పెట్టాలి, టీ టైం. రైస్ మార్నింగ్ వండాను, అలాగే ఉంది. ఆ పులిహోర తిన్నాము, ఆ రైస్ వదిలేసాం తినడానికా. తీసానన్నారు కదా చెత్త, చేతులు గుచ్చుకుంటుంది. సగం సగం తినేసి వదిలేసాను. కేకులు, బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ మేము తినాలన్నమాట పిల్లలు. ఇప్పుడైతే టీ పెడుతున్నానండి. తీసుకెళ్తారా నాకు? ఏంటి
అయితే 5:30 నా డ్రెస్ కప్పు మ్యాచింగ్. ఇప్పుడైతే చిన్న పని ఉంది, బయటికి వెళ్తాము. అలా కొంచెం ఒక రౌండ్ వేసుకొని వస్తాము. చూస్తుండండి వీడియో. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నానండి. అదే కొంచెం అలాగా క్లైమేట్ బాగుందన్నమాట. మా వారికి తీసుకెళ్ళమన్నాను అలాగా చూద్దామని. పిల్లలు వస్తే కిందనే ఉన్నారు, పిల్లలు కూడా తీసుకొని వెళ్తానమాట. పిల్లలు అయితే రామనేసారండి. నేను మా వారు అయితే వెళ్తున్నాము అలా షికారు. ఎక్కడికో తెలియదు కానీ వెళ్తున్నాము. వెళ్ళాలనిపిస్తుంది. క్లైమేట్ అయితే బాగుంది. అక్కడికి వెళ్ళాకనేది వీడియో తీస్తాను. ఇక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారండి. అందుకే ఒక 15 మినిట్స్ ఆపేశారు. అయిపోయాం బాగా. సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారండి. అతను వెళ్ళడం కాదు కానీ ట్రాఫిక్ అయితే టూ మచ్ అండి. టూ మచ్ బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గోడపల్లి మొత్తం ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి గట్కేశ్వర్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి, ఫుల్ అంటే ట్రాఫిక్ జామ్. నా యూట్యూబ్లో కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. ఇగండి వాళ్ళ అమ్మాయి. రండి, కొంచెం హాయ్ చెప్పండి. నాలాగే ఉంది కదా, హైట్ కూడా నీకన్నా తక్కువ. ఏమైంది? ఫ్రిడ్జ్ ఏమైంది? అక్కడ పెట్టారా? నేనేమో అక్కడ చూస్తున్నాను. అన్న ఉన్నాడు. రా అన్న రాడు అన్న. ఇస్తావా పట్టాలు? పట్టీలో నేను నైటీ మీద ఉందంటే పారిపోతుంది. నేను తీసాను ఆల్రెడీ. హాయ్ చెప్పు మా ఊరికి. నిద్ర వస్తుంది తొందరగా. మీ అమ్మ నైటీలో ఉంది, నాకు తీసుకు. నైటీలో ఉందంట, సిగ్గు పెడుతుంది. ఇక్కడైతే మార్కెట్ అవుతుందండి, సంత. చూపిస్తాను చూడండి. और ये वाला मंगलसूत्र है बस। हाँ, ये भी 50 वाला, खत्म हो गए, तो 2 ही पीस है। ఇది ఎంత? 150. 150. ఇదైతే సింపుల్ ఉంది, చాలా బాగుంది. లాకెట్ మెరూన్ కలరు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. 500 అంట. స్కై కలర్. ఇంటికి అయితే వచ్చేసామండి ఇప్పుడేనే. చాలా అంటే చాలా వేడిగా ఉంది బాబోయ్. అయ్యో ములక్కాడ ఇరిగిపోయిందండి. 20 రూపీస్. ఎన్ని 3-4 పీసెస్ వచ్చాయి, 20 రూపీస్. ములక్కాడలు బాగుంటాయి ఇక్కడ, టేస్ట్గా ఉంటాయి. ఇంకా పువ్వులు అయితే తీసుకున్నాను, నాకు ఇవైతే చాలా ఇష్టం. సన్నజాజులు. కొత్తిమీర తీసుకున్నాను, రేపు సండే కదా, ఏదైనా స్పెషల్ ఉంటుంది, నాన్ వెజ్. కొత్తిమీర లేకపోతే అవ్వదన్నమాట. అలాగే పూజకి పువ్వులు తీసుకున్నాం. ఇప్పుడైతే వీటి పని పట్టాలి. అల్లం ఎల్లిగడ్డ రేపు మార్నింగ్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇదన్నమాట ఇప్పటికి ప్రజెంట్. మా పక్కింటారు వడలు ఇచ్చారు. ప్యాంట్ మార్చావు కదా నువ్వు, అబద్ధం చెప్పకుండా. అలాగైతే ఓకే.
అలాగెవరు అనరు నా వల్ల కాదు అని. నేర్చుకుంటా డాడీ అనాలి. ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. లే పైకి లే. వెళ్తాను. లోపల ఫ్యాన్ బంద్ చేయాలి. 9 అయితే పడుకుంటా, 9 అయితే రావాలి, సరేనా? నైట్ అదే ఆఫ్టర్నూన్ పులిహోర చేశాను కదా, మొత్తం ఖాళీ చేశారు. పిల్లలకంటే పులిహోర అంటే చాలా ఇష్టము. ఏంటి ఒకసారి మళ్ళీ తింటాం. ఏం తింటా? ఏం చేస్తాం? ఏం చేయాలి? అన్నం ఉందా కదా? రైసే రైస్ పెడతాను. ఉంది కదా, పెరిగేసి తింటాడు. రైసే పెడతాను. చెప్పలేసుకున్నాడు. దోమలు చూసుకో, కింద ఎక్కువ. కింద నించోకండి, ఎక్కువ దోమలు ఉన్నాయి. అటు ఇటు తిరగండి, తిరిగి ఆడుకోండి. లాస్ట్ ఇద్దరు తినేసి వెళ్ళిపోయారు అనమాట, వదిలేసారు లాస్ట్లో. ఎక్కువైపోయింది దానికి, వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకే నేను తింటున్నా. ఇప్పుడు టైం అయితే 11:30 11:30 అని అవుతుంది. 11:30 అవుతుందండి. నిన్న కూడా లేట్గానే పడుకున్నాం, ఈరోజు కూడా లేట్గా పడుకుంటున్నాం, ఎందుకంటే రేపు సండే. ఓకే అండి, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా పడుకుంటున్నాము, అంత అయిపోయింది అనమాట క్లీనింగ్లో. నేను చాలా అంటే చాలా వేడిగా ఉంది. నా వీడియో కనుక ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనండి, ఈ రోజుకైతే ఇది వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.